వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారి బిట్ల శ్రీనివాస్ నిర్వహించారు. ఈ అగ్నిగుండాల కార్యక్రమంలో అనేక మంది భక్తజనం పాల్గొని ఓం నమః శివాయ అంటూ మహాదేవుని నామస్మరణతో ముందుకు కొనసాగారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో పులిఘట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం చుట్టుపక్కల ప్రజలు స్వామివారి సన్నిధికి చేరుకుని తల నీలాలు సమర్పించుకున్నారు. నైవేద్యం స్వామివారికి సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ బృందం, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలన్నింటి జరగడానికి ముఖ్య కారకులైనటువంటి మా గ్రామ పెద్ద వై సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలు జై శ్రీరామ్ సేవా సమితి ఎల్లవేళలో సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకున్నట్ల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ ట్రాక్టర్లతో కాలువ నుంచి ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొస్తుంటారు. భక్తులకి కొలిచే వారికి కొంగు బంగారం మగును. ఇది మహా పండగ. శివరాత్రి జాగరణ అక్కడ ఎక్కడైనా జరగవచ్చు, కానీ ఇక్కడ మా పూర్వం పెద్దల నుంచి ఇక్కడ 3 రోజుల పండుగ నిర్వహిస్తారు. 26వ తేదీ నుండి శ్రీ పులిఘట్టు ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం ఎరిగేరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. 26వ తేదీ జాగరణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ గ్రామం నుండి పల్లకి ఉత్సవము దేవాలయములకు వచ్చును. ఆ రోజు రాత్రి జాగరణ. రాష్ట్రంలో కూటమి పాలకులు రెడ్ బుక్ ప్రకారం అరెస్టులు చేస్తున్నారని విజయనగరం జిల్లా రాల్సాం నేత డాక్టర్ రాజేష్ తలే అన్నారు. నటుడు పోసానిని అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తెలివితేటలను సక్రమంగా వాడి ప్రజలకు ఉపయోగపడేవని ఏదైనా చేయాలని, కానీ ప్రతిపక్ష నాయకులు అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన తెలిపారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు పేరు మీద నోటీస్ ఉండి అరెస్ట్ నిన్న జరగడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇంత అత్యుత్సాహం ఎందుకో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో పట్టించుకోవాల్సిన విషయాలు, శాంతి భద్రతల విషయాలు చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి సారిస్తే మంచిదని పలుకుతున్నాను. అలానే మొన్న వంశీ గారిని, ఈరోజు నిన్న పోసాని కృష్ణమురళి గారిని, ఇలా ఒక్కొక్కరిని కూడాను రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా అరెస్ట్ చేయడాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీ యొక్క తెలివితేటల్ని సక్రమంగా వాడి ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పనులు చేస్తే చూడాలని నాకు ఆశగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 9 నెలలు జరిగింది మీరు అధికారంలోకి వచ్చి. దాదాపు
మీరు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో మన గ్రూప్ 2 సంబంధించిన విషయంలో కూడాను చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును కూడా కాలు రాసే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి, మీ ఆచరణలో కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ముఖ్యమైన మీ యొక్క ఏదైతే హామీలను మీరు గుర్తుకు తెచ్చుకొని వాటి మీద దృష్టి సారించి మంచి ప్రభుత్వంగా మీరు పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇదే కాకుండా ఒక పక్క చూస్తే మతాల రంగులు పూయడం, అలానే లడ్డు విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, అలానే ఇలాంటి ఏవైతే ఉన్నాయో అరెస్టులు, వీటిని చూసి ఎవరూ భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నారో ఇప్పుడు అంతే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం మాకు 1% కూడా సడలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలానే రానున్న రోజుల్లో కూడాను మీరు ఇలాంటి అరెస్టులను, అనైతిక అరెస్టులను పక్కన పెట్టి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడమని మరొకసారి మీకు హితవు పలుకుతున్నాను. అనైతిక అరెస్టులను పక్కన పెట్టి చికెన్ గుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండనట్టు కోనసీమ జిల్లా రావులపాలెంలో వెన్కోప్ చికెన్ కంపెనీ, నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చికెన్ బాయిల్డ్ ఎగ్ మేళా నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ, బాయిల్డ్ ఎగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెన్కోప్ చికెన్ రాజమండ్రి మేనేజర్ విజయభాస్కర్, రావులపాలెం వెటనరీ హాస్పిటల్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికెన్ గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని వారు అన్నారు. మాంసాహార వంటకాలు చికెన్ ఎగ్లను వండుకునేటప్పుడు 70 నుండి 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతున్నాయని, వేడిలో కుకింగ్ కావడం వల్ల ఎటువంటి వైరస్లు ఉండవని వారు తెలిపారు. Working as a veterinary officer in 162 MUVC. Adyapuram, there is no risk possibilities in humans, and there is no transmission from birds to animals or also humans. Please take the proteinaceous food such as eggs and also the meat. All the East Godavari president. మీరు చికెన్కి కానీ కోడిగుడ్డుకి కానీ అసలు మన జిల్లాలో ఏమి ప్రాబ్లం లేదు. ఏదో ప్రాపర్ చేశారు, ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే బాయిల్ చేసిన గుడ్డు, మనం ఆమ్లెట్ వేసుకున్న గుడ్డు తిన్న ఏమీ సెట్ లేదు, అందరూ తినొచ్చు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ చాముండేశ్వరి దేవంగ చేనేత సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పేదగంటాడ మండలం ఆపికొండ శ్రీ సోమేశ్వర ఆలయానికి మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆపికొండలో జరిగే జాతరలో భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి సముద్రంలో భక్తులు స్నానం ఆచరించి శివయ్య మీద ఉన్న భక్తిని చాటుకుంటారు.
నమస్కారం అండి. ఓం నమ శివాయ. మన దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ. ఈ దేవాలయాన్ని అప్పికొండ శివాలయంగా కూడా పిలుస్తారండి. ఆలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా చరిత్రగాంచినటువంటి ఈ దేవాలయం భారతదేశంలో అత్యంత పురాతన ఆలయాలు ఇది ఒకటిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేవాలయం. అయితే ఆలయం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది. 95 శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. 5 లింగాలు బయట ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి. ఇన్ని శివలింగాలు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రదేశం తనకు నచ్చి తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగా ఇక్కడ శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వాటర్కి సంబంధించి జీవీఎంసీ మొత్తం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తులకు కూడా ప్రసాదం మధ్యాహ్నం పూట ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంచుమించుగా 200 గుంటూరు జిల్లా తెనాలి మండలం సంఘం జాగర్లమూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాత్రి సంగమేశ్వరుడి దివ్య రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి దివ్య రథోత్సవం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంగమేశ్వరుడి రథాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివారి రథాన్ని గ్రామంలో ఊరేగించారు. ఒకసారి పట్టుకో. లోపల తప్పిసారి జరుగుతుందండి. కొంచెం ముందుకు వెళ్ళండి. దగ్గరగా ఎవరు ఉండదు, దూరంగా వెళ్ళి. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు టార్గెట్ చేసి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్తున్నారు. కోవూరు కాపు వీధి నందు మహిళా దొంగలు ఒంటరిగా ఉన్న ఓ మహిళను టార్గెట్ చేసి కళ్లలో కారం కొట్టి మెడలోని గోల్డ్ చైన్లు లాక్కుని వెళ్లారు. ఆ మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి ఆ దొంగలు పరారయ్యారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. విషయాన్ని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. కోవూరు పోలీసులు ఈ దొంగతనాలపై దర్యాప్తు చేపట్టారు. కుదరదు ఇంకా లోపల పో. బాడీకి కావాలి కట్టు పో. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న జాతీయ వాలీబాల్ పోటీలలో జీఎస్టీ చెన్నై ముంబై జట్ల మధ్య జరిగిన పోటీల్లో జీఎస్టీ చెన్నై విజయం సాధించింది. శ్రీ అరికెల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న పోటీల్లో ఒకదానికి మించిన ఒక జట్టు మంచి ప్రదర్శన ఇస్తున్నాయని క్రీడాభిమానులు కితాబిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంశెట్టి లక్ష్మీనారాయణ, నాగరత్న కుమారి, ఎంపీటీసీ ఆమ్డా చైర్మన్ అల్లాడి సోంబాబు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. నిన్న మంచి వాతావరణంలో మనం ప్రారంభించడం జరిగింది. పోటీల్ని, క్రీడా ప్రాంగణాన్ని మన ఎమ్మెల్యేలు అలాగే ఇతర శాసనసభ్యులందరూ ప్రజలందరూ
తరఫున. అలాగే ఈరోజు ఇంకా 4 మ్యాచ్లు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డివైడర్పై తేజు డెవలపర్ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి, వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు మొక్కలు నాటారు. తొలుత విద్యార్థులతో ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. చెన్నూరు రోడ్లో శ్రీ తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. అది 600 చెట్లు కొనా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్డు మొత్తం నాటుతున్నారు. అదేవిధంగా వాళ్ళే దాన్ని సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలో తలపెట్టేందుకు తేజ డెవలపర్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కోవూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ మాదిర ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని కోవూరు కాన్స్టిట్యూన్సీలో మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా అదే విధంగా ఏ వేరియేషన్స్ లేకుండా యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అదే ఈ రోజు తేజ డెవలపర్స్ వాళ్ళతో ఈ బుచ్చిరెడ్డిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ 600 చెట్లు అదే విధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కళ ఆ మార్కెట్ అది వాళ్ళు ముందుకొచ్చి మేము కట్టిస్తామని చెప్పడం నిజంగా జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చే సైన్స్ ప్రాజెక్ట్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరిత అరుణ మరియు స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. అప్పుడు వచ్చేసి ఎప్పుడు మేము ఆ వెహికల్ ఇంకా కొంచెం ముందుకు తీసుకున్నాం ఆ సెన్సార్ కాకుండా అప్పుడు వచ్చేసి ఆ లైట్స్ ఆటోమేటిక్ గా దాన్ని డీమ్ అయిపోతాయి. అదే కాక ఇప్పుడు సన్ రైజ్ మార్నింగ్ అప్పుడు సన్ రైజ్ అయిపోయినప్పుడు అదే ఆటోమేటిక్ లైట్ హలో, గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు సరిత, నా కొలీగ్ మా పార్ట్నర్ అరుణ, మేమిద్దరం కలిసి మా సార్ వాళ్ళ వంశీ కాలేజ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ స్కూల్ ని గత 12 సంవత్సరాలుగా మేము తీసుకొని నడుపుతున్నాం. తీసుకున్న ప్రతి సంవత్సరము ప్రతి పిల్లలతో ఏదో ఒక ఇన్నోవేటివ్ గా సైన్స్ ప్రాజెక్ట్స్, మ్యాథ్స్ డేస్, అదర్ యాక్టివిటీస్, సాటర్డే యాక్టివిటీస్, అన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బట్ మెయిన్లీ సైన్స్ డే అనేది ప్రతి సంవత్సరము ఖచ్చితంగా చేస్తున్నాం. ఎందుకనంటే పిల్లలు ఈ రోజు పిల్లలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని, ప్రతి ఒక్కరితో చదువే కాకుండా మిగతా అన్ని కాన్సెప్ట్స్ లో కూడా ముందుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మా సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మీరందరూ కూడా సహకరించి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనకాపల్లి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అన్నారు. 24,000 మంది రైతులు, వందలాది మంది కార్మికులతో నడిచే ఫ్యాక్టరీ ఇప్పుడు 8,000 మందికి మించి చెరుకు సాగు చేయడం లేదని వారు తెలిపారు. వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చర్చ జరిపి ఫ్యాక్టరీ ఆధునీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు.
ఈరోజు ఫ్యాక్టరీని తెరిపించకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పి రైతులు మోసం చేసి మబ్బు పెట్టేటువంటి ప్రయత్నాలు అటువంటివి ఈ కాలం అంతా కూడా చేశారు. ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు 2 నియోజకవర్గాలకు సంబంధించి. వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లతో గెలిచి షుగర్ ఫ్యాక్టరీని మేము ఆదుకుంటామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని ఏం పని చేస్తున్నారని చెప్పేసి అడుగుతాను. వాళ్ళు టీయా బిస్కెట్ ఇస్తే తినేసి అక్కడ మాట్లాడుకుంటా నోరు మెదపకుండా వచ్చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది దాదాపు 24,000 మంది రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి చెరుకేస్తుంటారు. అటువంటి రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద గత సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బులు గిట్టుబాటు కాక, డబ్బులు సక్రమంగా రాక ఈ సంవత్సరం 7-8 వేల మందికి మించి చెరుకు పండించలేదు. చెరుకు సాగు విస్తీర్ణటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినటువంటి చెరుకును కూడా ఈ రోజు క్రషింగ్ నడిపి ఆడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ సంవత్సరం చెరుకు సక్రమంగా డబ్బులు ఇస్తారంటే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనిపించట్లేదు. ఆ విధంగా షుగర్ ఫ్యాక్టరీలో చుట్టూ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మొత్తం భూములన్నీ కూడా సరుగుడు నీలగిరి పంటలకు పోతా ఉన్నాయి. చెరుకు అనేటువంటిది ఆదుకునేటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజు అప్పులు పాలు చేసి షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకునే సొమ్ము చేసుకునే పరిస్థితికి ఈ రోజు కూటమి నాయకులు వచ్చారంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మీరు ఆందోళన చేయడం కాదు, ధర్నాలు చేయడం కాదు, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం ఈ రోజు అసెంబ్లీలో చర్చించండి. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో దాని నిధులు కేటాయించండి, ఆధునీకరించండి, రైతాంగాన్ని ఆదుకోండి. ఆ విధంగా మీకు మనుగడ ఉంటుంది కూటమికి. లేకపోతే మీకు మనుగడ ఉండదు. రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. ఆ విధంగా ఆగ్రహానికి గురి కావచ్చు. రానున్న రోజుల్లో గ్రామాల్లో రైతులు మిమ్మల్ని తిరగనివ్వరు. ఆ విధంగా మిమ్మల్ని ఎదుర్కొంటారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బాధ్యత మాదని చెప్పేసి ఉద్యమాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.